వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి పోలీసులు 41C నోటీసులు ఇచ్చారు. విదేశాలకు వెళుతున్న మోహిత్ రెడ్డిని బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణకు సహకరించకుండా విదేశాలకు వెళుతున్న నేపథ్యంలో పోలీసులు మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మోహిత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కేసు విచారణలో ఉంది. ఎమ్మెల్యే పులవర్తి నానిపై హత్యాయత్నం కేసులో మోహిత్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకు విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించిన పోలీసులు 41C నోటీసులు ఇచ్చారు. ఒక 5 రోజుల ముందు నేను ఇక్కడ తిరుపతిలో ఉన్నాను. ఢిల్లీ ఇక్కడ జగన్ ప్రోగ్రామ్ అయితే ఢిల్లీ ఇక్కడ పోవడం జరిగింది. ఒక ఫోన్ చేసి ఇట్లా విచారణ రమ్మంటే బ్రహ్మాండంగా వచ్చేవాడిని. ఏది లేకుండా రేపు తెల్లారి ఈ రోజు 11 గంటలకి మ్యారియట్ లో దుబాయ్ లో ఉంది. ఇదే రోజు ఈవినింగ్ 11 గంటలకి నా ఫ్లైట్ చెన్నై బుకింగ్ టికెట్ కూడా మీ అందరికీ చూపిస్తాను. ఇదే రోజు రాత్రి 11 గంటలకి నా రిటర్న్ టికెట్ కూడా ఉంది. ఎల్లుండి షిరిడి ప్రోగ్రామ్ కి 1800 మంది చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి మేము పోవాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇవన్నీ తెలిసి కూడా మా మీద ఈ విధంగా లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఏదో ఒక టెర్రరిస్ట్ లాగా ఏదో ఒక హత్యలు చేసిన లాగా వాళ్ళు కూర్చోబెట్టి ఆ నుంచి కర్ణాటక పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి ఆడ 2-3 గంటలు వాళ్ళు విచారణ చేసి అక్కడ రాత్రి 2 గంటలు 3 గంటలకి మా ఇక్కడ ఆంధ్ర పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకువచ్చి 100% ఈ కేసులో నాకు సంబంధం ఉందంటే వాళ్ళు ఏం శిక్ష రెడీగా ఉన్నాను. చేస్తున్నది తప్పు. ఈ పిల్లాడికి సంబంధం లేదు. అతని నాని మీదే గాయం కాలేదు. అతని కారు మీద దాడి జరిగింది తప్ప అతని మీద జరగలేదు. వాళ్ళకే తెలుసు 2 నెలలు గవర్నమెంట్ వచ్చి ఉండడం అంతే అయింది కదా. కాబట్టి వాళ్ళకే తెలుసు నిలవదు తప్పు అని. కానీ మోహిత్ అనే వ్యక్తి మీద కానీ కేసు పెడితే మీతందరినీ భయపెట్టేయచ్చు. మోహిత్ అనే వ్యక్తి మీద తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే మీతందరినీ భయపెట్టి కంట్రోల్లో తీసేసుకోవచ్చు. ఇట్లా ఒక భయాన్ని క్రియేట్ చేయాలనుకున్న ప్రయత్నం నేను చెప్తున్నా. ముందే చెప్తున్నా కదా, మోహిత్ మీద మీరు ఏ కేసు అయితే పెట్టారో, ఏ విధంగా లుకౌట్ నోటీస్ పెట్టి తీసుకొచ్చారో, ఎప్పుడైతే తీసుకెళ్ళి అంటున్నారు మీరు నిజంగా తీసుకెళ్ళి జడ్జి ముందర పెట్టి మీరు జస్టిఫికేషన్ చెప్పుకోండి చూద్దాం. మీరు జస్టిఫికేషన్ చెప్పుకోండి. ఎఫ్ఐఆర్ల పేరు ఉందా? 60 రోజుల్లో మీరు ఎప్పుడైనా తన మీద ఉందా? ఒక స్టేట్మెంట్ ఉందా? తన కానీ సాక్షాత్ జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందరే మధ్యాహ్నం 3 గంటలకి కారు మీద దాడి జరిగితే మధ్యాహ్నం 2 గంటల నుంచి కలెక్టర్ గారి సమక్షంలోనే రాత్రి 9 వరకు అక్కడ ఉన్నాడు కదా. సీసీ ఫుటేజ్లు ఉన్నది కదా. ఎలా పెట్టక ఫోన్ కూడా లేదు కదా తన దగ్గర. ఎలా చేయగలుగుతారు? జడ్జి గారు చెప్తారు. కానీ మేము చెప్తున్నాం కదా,